పాత నిబంధన కొత్త నిబంధన పాఠం కాను లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం నుంచి నేను 22 వరకు చదువుతాను. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగును, ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించును. ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. ఆయన గ్రంథమును చుట్టి పరిచారకుని ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ మీదికి ఈ లేఖనము నెరవేర్చవలనని వారితో చెప్పసాగాను. అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను 12 మందిని ఏర్పాటు వారిని అపోస్తలుగా అని పేరు పెట్టాను. బలవస్తు మహారాజుకి దేవునికి మహిమ కలుగును గాక. పిత్రాత్మ చూడ విజయ మంగళం సమస్త సృష్టి సాధనాంబ సవ్య మంగళం శుభకరం శుభకరం విశుద్ధవందనం. అలాగే పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనచ్చు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. 12 కూడా కలిపి 12 వరకు చదువుకుందాం. 7 నుంచి 12 వరకు.